ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జనవరి 23. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచును. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు హాయి వారి ఎదుట ఓడిపోయినట్లు చదువుదము. అది ఒక్క మనిషి జీవితంలోని పాపమును బట్టి సంభవించినది. మనము శరీరంగా ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సంఘముగా మనము అపవాదికి విరోధంగా పోరాడుచున్నాము. వ్యక్తిగతముగా ఏ ఒక్కరి ఏ పతనమైనను లేక హద్దుబాటైనను విరోధముగా హానికరముగా సంఘమంతటిపై ప్రభావం చూపును. యెహోషువ మరియు పెద్దలు ఎడతెగక ప్రార్థించుచుండగా ఆకాను యొక్క పాపం బయలుపరచబడెను. దేవుడు చేయమని చెప్పిన రీతిగా చేయుట వలన ఆ పాపం సంధించబడి వెంటనే విజయం ఇచ్చినని చేసిన వాగ్దానం నెరవేరనారంభమయ్యను. పైన చెప్పిన ప్రకారం ఆ వెలుగులో మనము కూడా మన హృదయములను పరీక్షించుకొని దేవుని ఎదుటను మరియు మనుషుల ఎదుటను సంగతులను సరిచేసుకొనుట ద్వారా దేవుని పనికి మనం ఎలాంటి ఆటంకమును కలిగించము. ఆకాను తన పాపం నిమిత్తం చాలా గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చెను. ఇది సర్వమానవాళి యొక్క పాపములన్నింటి యొక్క తీర్పును భరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించవలసి వచ్చిన అత్యంత గొప్ప క్రయమును మనకు జ్ఞాపకం చేయుచున్నది. కావున మన ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎడల మనం ఎంత కృతజ్ఞులమై ఉండవలను కదా. ప్రభు హాయి రాజు, అతని జనులు, అతని పట్టణము మరియు అతని దేశం మీదను సంపూర్ణ విజయం ఇచ్చేదనని వాగ్దానం చేసెను. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. వారు యెహోవా యొక్క ఆజ్ఞలలో ప్రతి ఒక్కదానికి సంపూర్ణంగా విధేయులైనప్పుడు విజయమును పొందగలరు. ప్రభువైన యేసుక్రీస్తు సాతాను మీదను మరియు వాని దుష్ట శక్తుల మీదను అధికారమును పొందెను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపు కొలది మనం కూడా ఆయన విజయమును దినదినము అనుభవించగలము. యెహోషువ గ్రంథములో అనేక సామాన్యమైన ప్రాముఖ్యమైన సత్యములు బయలుపరచబడుటను కనుగొందము. వాటిని మనము విశ్వాసం ద్వారా అన్వయించుకున్నట వలన ఆయన స్వాస్థ్యం యొక్క సంపూర్ణ అనుభవంలోనికి రాగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.